సరళీకృత జీవన విధానంతో నేడు ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం. నిత్యం ఆధ్యాత్మిక చింతనతో ఆధునిక పోకడలకు దూరంగా నడుపుతుంది ఈ గ్రామం. అసలు కూర్మ గ్రామంలో ఎలాంటి జీవన విధానం నడుస్తుందో తెలుసుకోవాలనుందా? అయితే నాతో రండి. మానసిక ప్రశాంతత. యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నేటి తరం మానవుడికి అస్సలు పరిచయం లేని పేరే ఈ మానసిక ప్రశాంతత. గజిబిజీ జీవనంలో మనుషులు కూడా యంత్రాల మాదిరిగా మారిన పరిస్థితి. యంత్ర తోడ్పాటు లేకపోతే అడుగు ముందుకు వేయలేని దుస్థితికి కారణం నేటి మానవుడి స్వయంకృతాపరాధమే. అయితే ఈ సమస్యలకు సమాధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం నిలుస్తుంది. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన కొన్ని కుటుంబాలు తమ జీవనంలో సంతృప్తిని వెతుక్కుంటూ కూర్మ గ్రామంలో వచ్చి స్థిరపడ్డారు. ఈ విధంగా జీవించడం వల్ల ఇప్పుడుండే సమాజంలో ప్రాబ్లమ్స్ ఏవైతే చూస్తున్నామో, డైవర్స్ కానీ, హత్యలు కానీ, నేరాలు కానీ, అబద్ధం ఆడడం కానీ, ఇప్పుడు చాలా వరకు అందరూ ఆల్మోస్ట్ అబద్ధాలు ఆడదాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా పూర్వం లేవు. ఇన్ని సమస్యలు మనం చూసినట్టయితే ఇప్పుడు కూర్మ గ్రామంలో ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా వాడము. ఎలక్ట్రిసిటీ ఎందుకు వాడము అంటే, ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే వస్తుందో మనం అన్నీ కూడా యంత్రాల మీద మనం ఉపయోగిస్తాము. దానివల్ల మనం జస్ట్ అలా ఖాళీగా కూర్చొని ఆరోగ్యం పాడు చేసుకుంటాం అన్నమాట. అదే పూర్వం ఏంటంటే మనం శ్రమ చేసేవాళ్ళము, ఆరోగ్యంగా ఉండేవాళ్ళము. 80 సంవత్సరాలు అయినా కూడా ఎంత పెద్ద రాయైనా మోయగలుగుతాం. సో ఈ విధంగా చూస్తే పూర్వం ఇచ్చిన జీవన విధానం చూస్తే అప్పుడు ఈ స్కూల్స్ కానీ, జాబ్స్ కానీ లేవు. అప్పుడు అందరు కూడా ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు, ఇంటి దగ్గర పెరగడము, అదే గ్రామంలో వివాహం చేసుకోవడము, తర్వాత పిల్లలు, వాళ్ళ వృత్తి అన్నీ కూడా అక్కడే ఉండేవి. తర్వాత ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటివి చాలా ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కేవలం ధనం సంపాదించడము, కోరికలు తీర్చుకోవడము. ఇంకా ఇవి మనం చూసినట్లయితే ధర్మం లేదు, మోక్షం గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో మనిషి ఎప్పుడైతే మోక్షం గురించి ఆలోచించాడో తనకు మళ్ళీ భగవద్గీతలో ఏముందంటే, బహునాం జన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జనన మరణములు జీవుడు తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ మానవ శరీరం తీసుకున్నాను, ఇది నేను ఉపయోగించుకోలేదు అనుకోండి, అగైన్ నేను పశు శరీరాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, నేను ఇచ్చిన జీవన విధానం ప్రకారంగా జీవిస్తూ నన్ను స్మరించడం చేసుకుంటే తదుపరి జన్మ అనేది ఉండదు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఆధ్యాత్మికంగా కూడా ఇది యొక్క జీవన విధానం బెస్ట్. కూర్మ గ్రామంలో అడుగు పెడితే పూర్వీకుల జీవన శైలి గుర్తుకొస్తుంది. టెక్నాలజీపై ఆధారపడే ఈ రోజుల్లో సైతం ఆ గ్రామంలో తాత ముత్తాతల నాటి ఆచారాలే కనిపిస్తాయి. చూడ్డానికి అదొక కుగ్రామం అయినప్పటికీ వారి జీవన విధానం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ టీవీలు, సెల్ ఫోన్స్ ఏమీ ఉండవు. కనీసం కరెంటు కూడా ఉండదు. మానవ మనుగడకు కావలసిన కూడు, గూడు, గుడ్డ కోసం ఇతరులపై ఆ గ్రామస్తులు అస్సలు ఆధారపడరు. ఏం కావాలన్నా సొంతంగా అన్నీ తయారు చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో ఆ గ్రామస్తులు హాయిగా సేద తీరుతున్నారు. ఈ కారణం చేతనే శ్రీకాకుళం జిల్లాలోని వైదిక వర్ణాశ్రమ కూర్మ గ్రామం నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హరే కృష్ణ. నేను కూర్మ గ్రామంలో ఉంటున్నాను. తమిళనాడు నుంచి వస్తున్నాను. నా పేరు తేజ శ్రీకాంత్. భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా మనం నడుచుకోవాలి. కృష్ణునికి సేవ చేయాలి. కృష్ణుని సేవ చేస్తే మనం మళ్ళా ఆయన దగ్గర వెళ్ళిపోవచ్చు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు సమాధానం ఇచ్చినారు. అవే భగవద్గీత మొత్తం. మీరు భగవద్గీత చూడొచ్చు, ఎన్నో భగవద్గీతలు ఉంటాయి. కానీ మనం భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రాసిన భగవద్గీతనే ప్రామాణికమైనది. మిగతా భగవద్గీతలన్నీ ప్రామాణికమైనవి కాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని అంతకాపల్లి అడవుల్లో ఈ గ్రామం ఉంటుంది. ప్రస్తుతానికి కూర్మ గ్రామంలో 56 మంది నివాసం ఉంటున్నారు. వారిలో 12 గృహస్థు జీవన కుటుంబాలు కాగా 16 మంది విద్యార్థులు, 6 బ్రహ్మచారులు ఉంటారు. 2018 జూలైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదాల ఆదేశాల మేరకు భక్తి వికాస స్వామి సారథ్యంలో ఈ గ్రామం ఏర్పడింది. జీవితంలో సంతృప్తిని వెతుక్కుని ఇస్కాన్ జీవన విధానం ద్వారా ఆ తృప్తి లభించి ఇప్పుడు తమ కుటుంబాలకు కూడా ఇదే జీవన విధానాన్ని నేర్పుతున్నారు. వీరిలో మెజారిటీ పక్షం సభ్యులు ఉన్నత ఉద్యోగాలు చేసి
వాటి ఒత్తిడి తట్టుకోలేక వాటిని అన్నింటినీ త్యజించి ఇక్కడకు చేరుకున్నవారే. తమ గత సంపాదనను తమ గ్రామ నిర్మాణం కోసం వెచ్చించి తమ తరువాతి తరాలకు అయినా సంతృప్తికరమైన జీవనం అందించాలనే ఆశతో జీవనం గడుపుతున్నారు. అంటే రీసెంట్గా మీరు బయట ఉంటున్నారు కాబట్టి మీరు పబ్లిక్ కానీ కాలేజెస్ కానీ మీరు చూసిండొచ్చు. కాలేజ్లో స్టూడెంట్స్ వ్యవహారాలు మీరు గమనించండి. సో ఆ ఎడ్యుకేషన్ మనం చూసినట్లయితే కేవలం ధనార్జన గురించే చదువులు ఉన్నాయి. కానీ యాక్చువల్గా పూర్వము ధనం మీద ఎవరికి ఇంత ఆసక్తి లేదు, ఇప్పుడున్నంత ఆసక్తి ఎవరికి లేదు. పూర్వపు ఏంటంటే అందరూ విలువలు ఇచ్చేవాళ్ళు, సంబంధాలకు విలువలు ఇచ్చేవాళ్ళు, కట్టుబాట్లకు విలువ ఇచ్చేవాళ్ళు, మర్యాద ఇవిటికి విలువ ఇచ్చేవాళ్ళు. అందుకే పూర్వం చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆయువు కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు 40 yearsకి డయాబెటీస్ వచ్చేస్తుంది, షుగర్. 50 years లోపల శరీరం శవంలాగా అయిపోతుంది. మేమందరం ఇప్పుడు 56 ఉన్న వాళ్ళం అందరం కూడా బయట జీవితంలో జీవించిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చాం అంతే రీసెంట్గా. సో ఇక్కడ ఎవరైతే మా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకు ఇప్పుడు నేను చూస్తున్నామండి, ఇక్కడ గ్రౌండ్ వాటర్ కానీ ఏదైతే తీసుకున్నా కూడా వాళ్ళు పెరిగే విధంగా మనకున్న రోగాలు వాళ్ళకు ఉండవు, ఈ లెవెల్లో ఉండవు. ఇక్కడ నివాసం ఉండేవారంతా బాహ్య ప్రపంచానికి ఆధ్యాత్మిక చింతనతో కనిపిస్తారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో వారికి సంబంధం ఉండదు. జీవిత పరమార్థం అవి మాత్రమే కాదని అక్కడి వారంతా భావిస్తారు. సరళ జీవనం వీరి అలవాటు. అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సమకూర్చుకుంటున్నారు. ఆశ్రమంలో నివసించే వారికి సరిపడా కూరగాయలను సేంద్రియ సాగు ద్వారా పండిస్తున్నారు. పూర్వీకులు మాదిరిగా దంపుడు బియ్యాన్ని వండుకొని తింటున్నారు. అక్కడ వారికి కావలసిన బట్టలను కూడా వారే నేరుగా మగ్గాలపై నేసుకుంటున్నారు. భోజనాలు అంటే బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏదైతే మేము భగవంతుడికి ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం చేసింది తింటాము కాబట్టి అక్కడ కూడా మేము కుకింగ్ చేసేసుకొని భగవంతుడికి నైవేద్యం చేసుకొని తినడమే. అంటే ఇప్పుడు బయట ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టీ, కాఫీ అనేది మా ఇస్కాన్ ట్రెడిషన్లో లేదు. సో మేము టీ, కాఫీ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తీసుకోమన్నమాట పూర్తిగా కూడా. వెళ్తుంటామండి, యాత్రలు వెళ్తుంటాము. ఇప్పుడు ఊరూరా శ్రీకాకుళం అలా వెళ్ళి ప్రచారం చేస్తుంటాము. సో ఇక్కడికి కూడా ఎవ్రీ సండే 400 పబ్లిక్ వస్తున్నారు, 400 పీపుల్ వస్తున్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కూర్మ గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనమిస్తోంది. అడవుల మధ్య కాలుష్యానికి దూరంగా నిరాడంబరంగా అనాది కాలం నాటి పద్ధతిలో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు మిశ్రంగా చేసి గానుగులో ఆడించిన గుగ్గిలం, మరగబెట్టిన మిశ్రమంతో ఇల్లు కట్టుకున్నారు. డిటర్జెంట్లకు దూరంగా కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉత్తుకుంటారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి తమ లక్ష్యంగా వారు చెప్తున్నారు. ఇక్కడి పిల్లలు గురుకుల పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, తెలుగులో అనర్ఘంగా మాట్లాడుతున్నారు. ఉదయం దైవారాధనతో వీరి దినచర్య మొదలవుతుంది. అనంతరం రోజువారీ పనుల్లో నిమగ్నమవుతారు. రాత్రిపూట దీపం వెలుగుల్లోనే జీవనం సాగిస్తారు. విద్యుత్తుంటే దాని చుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు డబ్బు అవసరం. యాంత్రిక జీవనంతో మనుషులు యాంత్రికంగా మారుతారన్నది వీరి అభిప్రాయం. ప్రస్తుతం ఈ గ్రామంలో 56 మంది ఉంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో 50 కుటుంబాలు ఏర్పడతాయని నిర్వాహకులు చెప్తున్నారు. పూర్వకాలంలో ఉద్యోగాలే ఉండేవి కావు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబ పోషణ ఎక్కువ సాగేది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడడం ద్వారా సాంకేతికత అవసరం లేకుండానే జీవనం కొనసాగించవచ్చన్నది ఇక్కడి వారి అభిప్రాయం. దైవ చింతనతో పాటు ఆచార సంప్రదాయాలు కొనసాగించడం ద్వారానే మానవ జీవిత అంతిమ లక్ష్యం నెరవేరుతుందని చెప్తున్నారు. ప్రస్తుత జీవన విధానానికి భిన్నంగా నిత్యం మానసిక ప్రశాంతత పొందుతున్న కూర్మ గ్రామంకు ఇప్పుడు నిత్యం పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇలాంటి జీవనంలో ఒక్కరోజైనా గడిపితే చాలు అంటూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో శ్రీకూర్మ ఆశ్రమానికి సంబంధించి రాధాకృష్ణ చరణ్ దాస్ ఉన్నారు. ఇక్కడ జీవన విధానాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం కూర్మ గ్రామంలో ఎలాంటి జీవనం నడుస్తుంది? శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు, అలానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ఏదైతే ఉందో ఆయన ఆదేశాలు, ఈ విధానం ప్రకారంగా ఇక్కడ జీవనం అనేది పూర్తిగా కూడా భగవంతుడు ఇచ్చిన మనిషి ఈ విధంగా జీవించాలి అని చెప్పాడనమాట భగవద్గీతలో. అందులో 700 శ్లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ విధంగా
ఉదయం లేవాలి, ఈ విధంగా వివాహం, ఈ విధంగా చదువులు, ఈ విధంగా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇలా జీవించాలి, తర్వాత మరణం, తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, కర్మ సిద్ధాంతం, ఇవన్నీ కూడా కృష్ణుడు వివరించాడు. సో ఇక్కడ కూర్మ గ్రామం కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు శాస్త్రం ప్రకారంగా భగవద్గీత చెప్పిన ప్రకారంగా కూడా ఆహారాన్ని, బట్టని, తర్వాత ఇల్లు కూడా ఇక్కడ మేమే సమకూర్చుకుంటూ ఇక్కడ సరళంగా జీవిస్తూ పూర్వము అంటే ఈ ఆంగ్లేయులు రాకముందు, అంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత, ఆంగ్లేయులు రాకముందు 1000 సంవత్సరాల నుంచి మన భారతీయ ఒక సంస్కృతి అనేది, జీవన విధానం అనేది, అప్పుడు పట్టు చీరలు నేసేవాళ్ళు. ఎప్పుడైతే ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళకు ఆకులు ఇవన్నీ మామూలుగా అప్పుడు సరిగా వస్త్రధారణ లేని సమయంలో కూడా భారతదేశంలో అన్ని వృత్తులు ఉండేవి. ఇస్కాన్ సాంప్రదాయాల గురించి నాకు అవగాహన స్వామి గారు, దాన్ని దేశమంతా కొన్ని చోట్ల పాటిస్తున్నారో దాని గురించి స్ప్రెడ్ అవుతుంది. ఏదైతే ఈ పర్టికులర్ కూర్మ గ్రామం గురించి, ఇది ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ జీవన విధానం ఎలాంటి అవగాహన? ఓకే, కూర్మ గ్రామం ఇప్పుడు 3 yearsకి పైగా, అంటే సుమారు 4 years అవుతుందండి. సో అందులో కరోనా వల్ల ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేయలేకపోయాము. సో ఇక్కడ 13 కుటుంబాలు ప్రస్తుతం అయితే ఉన్నారు. అందరు కూడా ఇంతకుముందు ఉద్యోగాలు చేసిన వాళ్ళే, అందులో వేరే వేరే ఐటీ ఇండస్ట్రీస్ ఇలా అందులో నుంచి వచ్చిన వాళ్ళు కూడా 13 కుటుంబాలు కూడా కొత్త వాళ్ళే. 13 కుటుంబాలు కూడా ఇందులో భాగంలో, అంటే ఉద్యోగాలు చేసిన వాళ్ళే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఇది భక్తి వికాస స్వామి అని మా గురువు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ఈ ట్రస్ట్ అనేది, ఇక్కడ కూర్మ గ్రామం అనేది గ్రామం రన్ అవుతుంది. ఈ 13 కుటుంబాలు ఏ సందర్భంలో ఇక్కడికి చేరుకున్నారు? అసలు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇందులో చేరుకున్నారు? అంటే అందరూ కూడా ఉద్యోగాలు చేయడము, వ్యాపారం చేయడము, ఇలాంటి జీవనం వాళ్ళే, అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ ఇక్కడికి రాకముందు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కూర్మ గ్రామం అనేది ఏర్పాటు చేయాలి అని అనుకున్నామో, శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు అందులో, అంటే నేను డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి ఇక్కడ ప్రజలకు, అందులో పృథు మహారాజు యొక్క చరిత్ర ఉంది. ఆయన ఒకసారి ప్రపంచాన్ని మొత్తం ఆయన పరిపాలించారు. ఆయన ప్రజలు ఉండాలని ఈ యొక్క భూమి సారవంతం చేశారనమాట. ఆయన గృహాలు కట్టడం, అంటే ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేది ఆయన నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా గృహాలు కట్టాలి. సో ఆయన ఇచ్చిన ఆదేశాలు, భాగవతం చెప్పిన ప్రకారంగా ఈ గ్రామం అనేది విద్యుత్తు లేకుండా, విద్యుత్ అనేది వాడకుండా మన పూర్వం ఎలా జీవించేవారు. మరి విద్యుత్ వాడితే నష్టం ఏంటి అంటే, విద్యుత్ అనేది పూర్వం ఎలా అంటే లోకలైజేషన్ అనేది ఒకటి ఉండేది. లోకలైజేషన్ అంటే ఉన్న దగ్గరనే అన్ని సమకూర్చుకోవడం. ఇప్పుడు విద్యుత్ ఎప్పుడైతే వస్తున్నదో అప్పుడు గ్యాడ్జెట్స్ వస్తాయి, తర్వాత ఇతర మోటార్స్ అన్నీ వస్తుంటాయి, మన వాహనాలు వాడాల్సి వస్తుంది, అన్నీ కూడా ఎంటర్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనము ఇతరుల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ 3 ఏళ్లలో అలాంటి ఏదైతే పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య విధానాలు, వాటిని వాడకుండానే మీరు ఈ స్థాయికి చేరుకున్నారు. మా లక్ష్యం వస్తు మార్పిడి చేరడము, అలానే శ్రీకృష్ణుడు పూర్వము ఏ విధంగా చెప్పారో ఆ విధంగా జీవించడమే మా లక్ష్యము. కానీ ఇది 200 సంవత్సరాలు ఏదైతే పరిపాలన జరిగిందో ఆంగ్లేయులు, ఇప్పుడు ఒక కల్చర్ అనేది వచ్చింది, ఈ టెక్నాలజీ అనేది, ఇది మేము పూర్తిగా ఉపయోగించకుండా ఉండాలి అంటే కూడా కుదరదు. కానీ ఇప్పుడు ఇనీషియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే మీరు ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నారో ఇది కూడా ఆధునికమే, బట్ స్టిల్ మేము మారాలి కాబట్టి ఇనీషియల్గా వీ హ్యావ్ టు యూజ్. కానీ బట్ అలా సమయం కొద్దీ మాకు ఆల్టర్నేటివ్స్, ఉదాహరణకి సిమెంట్కి ఆల్టర్నేటివ్ పూర్వం గానుగ సున్నం ఉండేది, అది మేము పూర్వం ఇలా ఉండేదాన్ని కనుక్కొని ఇప్పుడు సున్నం వాడుతున్నాం సిమెంట్ బదులు. అదే సర్ఫ్ సోప్స్ ఉన్నాయి, దాని బదులు కుంకుడుగాయలు ఇలాంటివి వాడుతున్నాం. బట్టలకి కుంకుడుగాయలు ఉపయోగిస్తాము, సోప్స్ బదులు ఉలువలు అలాంటి పిండి అది వాడుతున్నాం. సో ఇలా ఒక్కొక్కటి మేము తెలుసుకుంటూ ఆ విధంగా చేంజ్ చేస్తున్నాము. మీరైతే మీ మైండ్ సెట్ ఆల్రెడీ ఇటు ట్యూన్ అయింది కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. మీ పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? మీరు పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారంటే, ఎవరైతే ఇప్పుడు మీకు ప్రశ్న ఉందో దయచేసి మీరు పిల్లల్ని అడగండి, ఎందుకంటే వాళ్ళని అడిగితే మీకు ఇంకా డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగే జీవన విధానము, వాళ్ళకి చిన్నప్పుడు ఏదైనా కూడా గ్రాస్పింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూడండి, నేను రీసెంట్గా కూడా కొందరు బయట చూశాను, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు బాబు అంటే, వాళ్ళు లైక్ మా ఫాదర్ ఉదయం లేచి ఆఫీస్ కాల్ అటెండ్ అవుతుంటారండి, తర్వాత ఆఫీస్ కాల్ కూడా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్ కాల్ అటెండ్ అవుతూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు కూడా మేనేజర్ సార్ అంటుంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడండి, మళ్ళీ నైట్ వస్తాడు మా నాన్న, మేము పడుకున్న తర్వాత వస్తాడు. మా తల్లిదండ్రులకు వాళ్ళకు తెలియట్లేదు, కానీ ఇక్కడ పిల్లలు మమ్మల్ని చూస్తున్నారు కదా, ఓ మా నాన్న ఇట్లా ఉన్నాడు, మా నాన్న ఈ విధంగా ఉన్నాడు. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు ఎప్పుడు అసత్యం ఆడలేదు, సత్యవాక్య పరిపాలన. తన పిల్లలు లవకుశులు, మా తండ్రి అసత్యం ఎప్పుడు ఆడడు అని తెలుసు. అలా మనము తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నామో పిల్లలు ఇప్పుడు మాతో ఉన్నాడు,
6 సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు వచ్చాడు, 9 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 3 సంవత్సరాలు. అన్నీ నన్ను చూస్తే ఫాలో అవుతుంటాడు. ఓ ఇది రైట్ డైరెక్షన్, ఇది రాంగ్ డైరెక్షన్ అని తను తెలుసుకుంటాడు. అది విద్య భాగవతం నేర్పిస్తుంది. తను అలానే పెరుగుతున్నాడు కాబట్టి తను చదువు అంటే ఇప్పుడు విద్య ఏదైతే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారో, తను ఇచ్చిన గ్రంథాలు, కృష్ణుడు ఇచ్చిన వ్యాస మహర్షి రచించిన భాగవతం, భగవద్గీత, ఈ మీరు ఏదైతే ఇప్పుడు చదువు అంటున్నారో అది కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్, జియాలజీ ఇవే అంటున్నారు చదువు అంటే. రియల్గా చెప్పాలంటే మనకు విద్య అనేది భాగవతమే. అందులో ప్రతి ఒక్కటి ఉంది, గ్రహాల గురించి ఉంది, గ్రహాంతర యానం, అన్ని విషయాలు ఉన్నాయి. అవి ఇన్ డీటెయిల్డ్గా మీకు తర్వాత మీరు భాగవతం చదివితే అర్థమవుతుంది. బట్ ఎట్ ఎ హై లెవెల్ ఇక్కడ పిల్లలందరికీ కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృతము. దానికి తోడు ఈ గ్రంథాలన్నీ కూడా వేదం యొక్క సారము, తర్వాత భాగవతము, తర్వాత ఈశోపనిషత్తు ఇవి చదువుతున్నారు. ఆఫ్టర్ 12 years ఆ లోపల ఇవన్నీ చదువుకుంటారు. 12 years తర్వాత వాళ్ళు ఆక్యుపేషన్ నేర్చుకుంటారు. సో వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అది కూడా ఏదో ఇక ఏమంటారు ఇష్టం లేకుండా మనం చూస్తున్నాం కదా, కొందరు డాక్టర్స్ వాళ్ళు ఇప్పుడు కూడా సర్జరీ అయిపోయిన తర్వాత కత్తెరలు లోపలనే పెట్టి సర్జరీ చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా రియల్ ఎడ్యుకేషన్ అనేది ఒత్తిడితోటి ఇవ్వబడదు. అరే అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారా, నువ్వు ఎంపీసీ తీసుకో అంటున్నారు. కానీ యాక్చువల్గా అది ఎడ్యుకేషన్ కాదు. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మనకు ఆత్మకు సంబంధించిన జ్ఞానం అన్నమాట. మనం ఎవరము, మృత్యు తర్వాత ఎక్కడికి పోతున్నాము, ఇది నిజమైన ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ప్రస్తుతము ఎక్కడా ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ దొరుకుతుంది 12 years వరకు, పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానము. 12 years తర్వాత వాళ్ళకు ఆక్యుపేషనల్ అంటే వృత్తి శిక్షణ దొరుకుతుంది. వ్యవసాయము, కార్పెంటర్, ఏదైతే మా గ్రామంలో అవసరమో ఆ శిక్షణ దొరుకుతుంది. తర్వాత వివాహము, తర్వాత ఇక్కడ కుటుంబము, ఉమ్మడి కుటుంబము, ఈ విధంగా జీవించడము, ఇది ఒక హ్యాపీ లైఫ్. యాక్చువల్గా ఆహారం అలవాట్లు అంటే ఇక్కడ పండించింది మేము తీసుకుంటాము. సో ఇక్కడ వరి ఏదైతే పండిస్తున్నామో రాత్రి ఇప్పుడు ఏదైతే మామూలుగా అన్నము, అది దంపుడు బియ్యం అంటాం కదా, అది రాత్రి నానపెట్టింది మజ్జిగలో నానపెట్టి ఉదయం దాంట్లో నిమ్మకాయ ఏదైనా కలిపేసుకొని దాంతోపాటు ఏదైనా కూర చేసుకొని పొద్దున తినేస్తారు. అంటే రాత్రి నానబెట్టిన అన్నం ఉదయం తింటారు. సో మధ్యాహ్నం వచ్చి మామూలుగా ఈ కొందరైతే జొన్న రొట్టెలు ఇక్కడ తీసుకుంటారు, కొందరు వచ్చి ఆ దంపుడు బియ్యంతో దోశలు వేసుకుంటారు. మధ్యాహ్నము ఫుల్గా అంటే అన్నము, కూర, పప్పు, చారు మీరు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తిన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. రెండోది సాయంత్రం వచ్చి రాగి సంకటి ఉంటుంది కదా, రాగి సంకటి లేదా ఊదలు సంకటి, ఇవి తీసుకుంటారు. ఫైనల్గా ఏదైతే ఈ కృష్ణ మీరు దాసులుగా భావి ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? ఎప్పుడైతే జీవులందరూ కూడా వాళ్ళు భగవంతుడు, కృష్ణుడు చెప్పిన సూచనలు వాళ్ళు ఆచరిస్తే, ఎట్లయితే ప్రభుత్వం ఉంటుందండి, ప్రభుత్వం కొన్ని చట్టాలు విధించింది, ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం రాంగ్. ప్రభుత్వానికి అనుగుణంగా వెళ్తే జీవుడు మనుషులు హ్యాపీగానే ఉన్నారు కదా, వ్యతిరేకంగా వెళ్తేనే జైల్లో పడుతున్నారు. అలానే భగవంతుడు కూడా జీవులకి కొన్ని లాస్ ఇచ్చారు, చట్టాలు. అది భగవద్గీత. ఈ ప్రకారంగా జీవిస్తే జీవుడు ఆనందంగా ఉంటాడు, ఈ ప్రకారంగా ఉంటే ఆనందంగా ఉండడు. భగవద్గీత ఫాలో చేయడం వల్ల ప్రపంచ శాంతి అనేది జరుగుతుంది. ఇది కోర్మ గ్రామం నుంచి చరణ్ దాస్ గారు చెప్తున్న వాక్యాలు. ఏదైతే భగవంతుడు ఇచ్చిన సూక్తులను పాటించకపోవడం వల్లే ప్రస్తుతం మానవాళి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆయన చెప్తున్నారు. ఇంకోవైపు సరళీకృత జీవన విధానం ద్వారా విశేషమైన అనుభూతి పొందుతున్నామని, ఎన్నో రకాల ఇబ్బందులకు దూరమై ఆనందమయమైన జీవనాన్ని అయితే గడుపుతున్నామని అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ భగవంతుడు సూచించిన సూక్తుల వైపు ప్రపంచం నడిస్తేనే ప్రపంచ శాంతి కూడా కాంక్షిస్తుందని ఆయన చెప్తున్నారు. కోర్మ గ్రామం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.